నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ స్టాక్. ఎంత కేర్ తీసుకున్నా చర్మం డ్రై అవుతూ ఉండడము, అట్లాగే నెలసరిలో సమస్యలు, విపరీతంగా బరువు పెరుగుతూ ఉండడం లేదా తగ్గిపోతూ ఉండటం, అట్లాగే పొట్టలో సమస్యలు, కాన్స్టిపేషన్ ఇట్లాంటి అనేక సమస్యలు వేధిస్తూ ఉంటాయి కొందరిని. దీని వెనుక కారణం అంటే టెస్ట్ చేస్తే అది థైరాయిడ్ ప్రాబ్లం ఉందని తేలుతూ ఉంటుంది. మన దేశంలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా థైరాయిడ్ పేషెంట్స్ కనిపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ థైరాయిడ్ రిలేటెడ్ సందేహాలన్నింటినీ నివృత్తి చేయడం కోసం మనతో ఉన్నారు కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ సీనియర్ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ సుధాకర్ రెడ్డి. నమస్తే సార్. నమస్తే సార్, బరువు అనేది నిజంగా ప్రపంచ సమస్య. కాకపోతే ఈ వెయిట్ పెరగడము అనగానే, వెయిట్ పెరుగుతున్నారు అనగానే మోస్ట్ ఆఫ్ ది పీపుల్లో థైరాయిడ్ ప్రాబ్లం అనేది కనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ వెయిట్కి థైరాయిడ్కి ఏంటి సార్ రిలేషన్? సో ఉంది బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వెయిట్ అనేది 90% ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు థైరాయిడ్. మెజారిటీ ఆఫ్ పీపుల్లో వెయిట్ అనేది బికాస్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్. ఓన్లీ 10% ఆఫ్ కేసెస్లో థైరాయిడ్ ఒక రీజన్ అయి ఉండొచ్చు, బట్ 90% ఆఫ్ టైమ్స్ మన లైఫ్ స్టైల్ ఈజ్ ద రీజన్ ఫర్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబేసిటీ, అండ్ థైరాయిడ్ ఈజ్ కంట్రిబ్యూటింగ్ ఓన్లీ 10%. ఓకే. అంటే యాక్చువల్లీ ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లము అంటున్నాం మనం. అంటే ఏమవుతుంది సార్? అంటే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయదా? అంటే ఏం ప్రాబ్లమ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఇది ఒక లైఫ్ లాంగ్ సమస్యలాగా అవుతుంది? సో బేసిక్ ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడ నెక్లో బటర్ఫ్లై షేప్లో ఉంటుంది. బటర్ఫ్లై అండ్ షేప్. బటర్ఫ్లై షేప్లో ఇక్కడ ఉంటుంది, సీతాకోక చిలుకలాగా. ఓకే. అండ్ అది థైరాయిడ్ హార్మోన్ అని ప్రొడ్యూస్ చేస్తుంటుంది. ఆ ప్రొడక్షన్ తగ్గినప్పుడు బాడీ మైండ్ స్లో అవుతుంటుంది. ప్రొడక్షన్ థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గినప్పుడు బాడీ మైండ్ స్లో అవుతుంది. ఆ స్లో అయినప్పుడు యూ లవ్ ఆల్ ఫీచర్స్ లైక్ టాప్ టు బాటమ్ ఎలా ఉంటుంది అంటే హెయిర్ ఫాల్, హెడేక్, మూడ్ స్వింగ్స్, ఫేషియల్ పఫినెస్, డ్రై స్కిన్, ఇచ్చింగ్, కాన్స్టిపేషన్, పీరియడ్స్ ప్రాబ్లమ్స్, మెంటల్ డల్నెస్, ఫిజికల్ డల్నెస్ ఇవన్నీ ఉంటాయి. ఒక్కసారి ఆ లేజినెస్ వచ్చింది అంటే అండ్ మెటబాలిక్ రేట్ కూడా తగ్గిపోతుంది, అందుకని వెయిట్ గెయిన్ అవుతుంది. ఓకే. అంటే ఈ లేజినెస్ అనేది థైరాక్సిన్ హార్మోన్ తక్కువ ఉండడం వల్ల వస్తుంది. దానివల్ల ఆ లేజినెస్ వల్ల ఆటోమేటిక్‌గా అంటే ఓవరాల్‌గా బాడీలో ఉండే అన్ని సిస్టమ్స్ లేజీ అవుతాయి సో అనుకోవచ్చు. ఆల్ సిస్టమ్స్ యాక్టివ్ ఉండాలి అంటే థైరాయిడ్ హార్మోన్ సపోర్ట్ ఉండాలి. బ్రెయిన్, హార్ట్, కిడ్నీ, లివర్, ఎనీ సిస్టమ్ రిక్వైర్స్ థైరాయిడ్ హార్మోన్ సపోర్ట్. సో థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గినప్పుడు ఆల్ సిస్టమ్స్ స్లో అవుతాయి, ఇంక్లూడింగ్ బ్రెయిన్ అండ్ మజిల్, ఎవ్రీథింగ్. ఓకే. అందుకని మెటబాలిక్ రేట్ తగ్గడం వల్ల వెయిట్ పెరుగుతారు. Yes. వీళ్ళలో ఏదో నీరు పెరుగుతుంది, స్కిన్ కింద వాటర్ రెటెన్షన్ ఉంటుంది, అందుకని లావ్ అవుతారు. రిటెన్షన్ ఉంటుంది, దానికంటే మెయిన్ రీజన్ ఈజ్ ఈ మెటబాలిజం స్లో కావడం మెయిన్ రీజన్. ఓకే. అంటే అలాంటప్పుడు వాళ్ళు అంటే తక్కువ తినాలా? అది ఎట్లా సార్ మరి? అంటే తక్కువ తింటే మళ్ళీ పోషకాలు తగ్గిపోతాయి గదా! సో జనరల్గా ఒబేసిటీ అనేది 90% మన లైఫ్ స్టైల్ వల్ల అని చెప్పాను, 10% థైరాయిడ్ వల్ల. సో ఒకవేళ థైరాయిడే రీజన్ అయ్యి ఉంటే వెయిట్కు, బ్యూటీ ఆఫ్ థైరాయిడ్ ఏంటంటే ఒకవేళ థైరాయిడ్ వల్లనే వెయిట్ వచ్చి ఉంటే డెఫినెట్గా ఆఫ్టర్ స్టార్టింగ్ ట్రీట్మెంట్ మీరు మంచి ఇంప్రూవ్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మళ్ళీ ఒరిజినల్ వెయిట్కి వచ్చేస్తారు. థైరాయిడ్ నార్మల్ వచ్చిన తర్వాత కూడా వెయిట్ అలానే ఉన్నారు, తగ్గట్లేదు అంటే అది థైరాయిడ్ వల్ల కాదు, మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలని అర్థం. లైఫ్ స్టైల్ అంటే ఫుడ్డు, ఎక్సర్సైజు, స్ట్రెస్ తగ్గించుకోవడం, ప్రాపర్ స్లీప్ ఉండాలి, ఇవన్నీ ఇంపార్టెంట్. ఈ స్ట్రెస్ కూడా ఎందుకు ఇంపార్టెంట్ అంటే స్ట్రెస్ ఉన్నప్పుడు ఫుడ్ ఫ్రెండ్లా ఉంటుంది. వితౌట్ యువర్ నాలెడ్జ్, వితౌట్ యువర్ కాన్షియస్నెస్ యూ విల్ కన్జ్యూమ్ మోర్ క్యాలరీస్. సో అలా వెయిట్ పుటాన్ అవుతుంటారు. సార్, ఇప్పుడు మన గవర్నమెంట్ ఎప్పుడో కొన్ని ఎన్నో ఇయర్స్ క్రితమే ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎందుకంటే మనము అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ అనేది అనుకుంటాం కదా. సో అందుకనే అయోడైజ్డ్ సాల్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. ఎప్పటి నుంచో అది ఫోర్టిఫైడ్ సాల్ట్ వాడుతున్నాం మనం చాలా ఏళ్ళుగా. బట్ స్టిల్ ఇప్పుడు మళ్ళీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎందుకు పెరుగుతున్నాయి అంటారు? సో అయోడిన్ డెఫిషియన్సీ అనేది ఒక రీజన్, కానీ అది కాకుండా ఎన్నో ఉంటాయి థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గడానికి. సో అది సింపుల్గా ప్రివెంటబుల్ థింగ్ కాబట్టి గవర్నమెంట్ నేషనల్ అయోడినేషన్ ప్రోగ్రామ్ అని ఎప్పుడో ఇంట్రడ్యూస్ చేసింది. సో మరి ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా కానీ అయోడైడ్ సాల్టే దొరుకుతుంది. సో ఇప్పుడు ఆ ఇష్యూ రీజన్ కాదు, అయోడిన్ డెఫిషియన్సీ యాజ్ ఎ రీజన్ ఫర్ దిస్ థైరాయిడ్ ప్రాబ్లం అనేది అది ఓల్డ్. సో ఇప్పుడు అయోడిన్ డెఫిషియన్సీ అనేది ఉండట్లేదు, అది మెయిన్ రీజన్ కాదు. అండ్ థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్కు అయోడిన్ నుంచి ఎన్నో ఎంజైమ్స్ ఉంటాయి ఆ థైరాయిడ్ హార్మోన్ సింథసిస్కు.
ఆ ఎంజైమాటిక్ డిఫెక్ట్స్ ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 90% ఆఫ్ టైమ్స్ ఈ హైపోథైరాయిడిజం ఏదైతే కామన్గా చూస్తామో ఇది జెనెటిక్, రన్స్ ఇన్ ఫ్యామిలీ. పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్కి ఉందనుకోండి, అలా అలా నెక్స్ట్ జనరేషన్స్ కంటిన్యూ అవుతుంటాయి. ఓకే. అంటే జెనెటికల్ రిలేషన్ ఉంది దానికి. Yes. కానీ అండ్ ఫుడ్ రిలేటెడ్ విషయం ఫుడ్ కాదు. రిలేటెడ్ తక్కువ, జెనెటిక్ ఎక్కువ. ఓకే. ఇప్పుడు జనరల్‌గా మీరు ఒకటి హైపో ఎక్కువ చూస్తున్నామన్నారు. అంటే ఎన్ని రకాలు ఉంటాయి సార్ థైరాయిడ్‌లో యాక్చువల్‌గా? థైరాయిడ్లో మెయిన్గా హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, ఎగ్జాక్ట్లీ అపోజిట్ ఉంటాయి ఫీచర్స్. హైపో అంటేనేమో లేజీ పర్సనాలిటీ లాగా ఉంటుంది, టోటల్ సిస్టమ్స్ డల్ అవుతాయి. వెరాజ్ హైపర్ అంటే టోటల్ సిస్టమ్స్ ఓవర్ యాక్టివ్, హైపర్ యాక్టివ్ అవుతాయి. కంప్లీట్ కాంట్రాస్ట్ ఫీచర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైపోథైరాయిడిజంలో కాన్స్టిపేషన్ చాలా కామన్, వాటరు, వెరాజ్ మోషన్సా? హైపర్ థైరాయిడిజంలో డైరియా కామన్. ఆ! సో దాంట్లో లేజినెస్ ఉంటుంది, దీంట్లో హైపర్ యాక్టివ్ ఉంటారు. దాంట్లో వెయిట్ గెయిన్ అవుతుంటారు, దీంట్లో వెయిట్ లాస్ అవుతుంటారు. కంప్లీట్ ఆపోజిట్ ఫీచర్స్ ఉంటాయి. ఇవి రెండు కాకుండా థైరాయిడ్ క్యాన్సర్స్ కూడా ఉంటాయి. థైరాయిడ్ క్యాన్సర్స్ అంత కామన్ ఏం కాదు, బట్ అలానే రేర్ కూడా కాదు. సో థైరాయిడ్ క్యాన్సర్స్ కూడా బ్యూటీ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అగైన్ దట్ థైరాయిడ్ క్యాన్సర్స్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. బట్ కామన్గా పాపులరీ కార్సినోమా థైరాయిడ్ అంటాము. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవి క్యూరబుల్ లా ఉంటాయి. కంప్లీట్ క్యూరబుల్. జనరల్గా కంప్లీట్ క్యూరబుల్ ఉంటాయి. సర్జరీ తర్వాత రేడియో ఐడిన్ థెరపీ అని అంటారు. సో అవి తీసుకున్న తర్వాత జనరల్గా మెజారిటీ ఆర్ క్యూరబుల్. థైరాయిడ్ క్యాన్సర్స్ అయితే గనక. ఇది ఇంకోటి ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ ప్రాబ్లమ్ అని కూడా అంటారు. సో ఆటో అది ఇమ్యూన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 90% హైపోథైరాయిడిజం చూసే వాటిలలో ఈ ఫెమిలియల్ అని చెప్పాను కదా, మోస్ట్ ఆఫ్ ద టైమ్ జెనెటిక్ రన్స్ ఇన్ ఫ్యామిలీ. ఈ ఆటో ఇమ్యూన్ థింగ్స్ అన్నీ కూడా జనరల్గా రన్స్ ఇన్ ఫ్యామిలీ. సో అందులో థైరాయిడ్ అనేది చాలా కామన్. అండ్ థైరాయిడ్ ఇన్సిడెన్స్ పెరగడము కంటే అవేర్నెస్ పెరిగి చెక్ చేసుకోవడం ఎక్కువైంది, అలా బయటపడుతున్నాయి. అంతేగాని ఇంతకుముందు లేదు ఇప్పుడే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చాయని కాదు. సో అవేర్నెస్ పెరిగి స్క్రీనింగ్ పెరిగి ఐడెంటిఫై చేస్తుంది. అంటే సార్ యాక్చువల్లీ పెరగడానికి నా డౌట్ ఏంటంటే మామూలుగా స్ట్రెస్ అనేది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎక్కువ హార్మోనల్ డిస్టర్బెన్సెస్కి కారణమవుతుంది. ఈవెన్ డయాబెటీస్ కూడా స్ట్రెస్ అవును. ఎక్కువైతే డయాబెటీస్ అవును. లాంటివి అవును. పెరిగే అవకాశం ఉంది అంటాం. థైరాయిడ్ కూడా హార్మోన్ రిలేటెడ్ ఇష్యూ కదా. అంటే అవును. స్ట్రెస్ పెరగడం వల్ల జనరల్గానే జనాల్లో స్ట్రెస్ అనేది పెరుగుతుంది కాబట్టి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి అని అనుకోవచ్చా? అది ఎట్లా రిలేట్ ఉంది, అవుతుంది? లింక్ ఉంది. సో ఆల్రెడీ ఇఫ్ యు ఆర్ జెనెటికలీ ప్రిడిస్పోజ్డ్, ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్కు, గ్రాండ్ పేరెంట్స్కు థైరాయిడ్ ఉంది. సో జెనెటిక్గా యు ఆర్ అట్ రిస్క్, ఛాన్స్ ఉంది. జెనెటికలీ ఇఫ్ యు ఆర్ అట్ రిస్క్ ఎప్పుడు వస్తుంది? స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ట్రిగ్గర్ అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్. సో అందుకే స్క్రీనింగ్ చేసినప్పుడు జనరల్గా బయటపడుతుంటాయి. ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, అప్పటివరకు లేదనుకుంటారు. అండ్ ప్రెగ్నెన్సీలో నవ్వు ఇట్ ఈస్ ఎ రొటీన్ స్క్రీనింగ్ టెస్ట్. సో దాంట్లో బయటపడుతుంటుంది. సో ఎనీ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఆల్రెడీ ఇఫ్ యు ఆర్ జెనెటికలీ ప్రీడిస్పోజ్డ్ ట్రిగ్గర్ అవుతుంది. అంటే సార్ క్రానిక్‌గా ఉండే అవసరం లేదు స్ట్రెస్. అంటే అప్పుడు కొంచెం అంటే అక్యూట్‌గా స్ట్రెస్‌గా ఫీల్ అయినా కూడా అది బయటపడొచ్చంటారా? ఎన్నో రోజుల నుంచి స్ట్రెస్ ఉండాల్సిన అవసరం లేదు రావడం. ఇప్పుడు మామూలుగా దీనికి డయాబెటిస్ లాంటి వాటికైతే కొంచెం క్రానిక్ స్ట్రెస్ కూడా ఉంటుంది గదా! దీనికి అట్లా కాదు. అలాగా ఎనీ స్ట్రెస్‌ఫుల్ కండిషన్ అప్పుడు అది ట్రిగ్గర్ అయ్యి ట్రిగ్గర్ బయటపడొచ్చు. ట్రిగ్గర్ అవ్వచ్చు. బయటపడొచ్చంటారు. ఇప్పుడు పిల్లలకి గూడా మనం థైరాయిడ్ జూస్తాం గదా సార్! అంటే పిల్లల్లో ఎందుకు మరి? వాళ్ళలో అంటే ఈ వంశపారంపర్య కారణాలేనా? లేకపోతే ఇంకా ఎనీ సో అదర్? కంజెనిటల్ హైపోథైరాయిడిజం అంటాము. బై బర్తే కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు థైరాయిడ్ టెస్టు స్క్రీనింగ్ అనేది అవేర్నెస్ ఎంత పెరిగిందంటే ప్రెగ్నెన్సీలో రొటీన్గా మీరు ఏ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, రొటీన్గా చెక్ చేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ మస్ట్. అలానే ఈవెన్ న్యూ బార్న్ స్క్రీనింగ్ అని కొన్ని టెస్ట్లు ఉంటాయి, బ్యాటరీ ఆఫ్ టెస్ట్స్. దాంట్లో థైరాయిడ్ కూడా ఇంక్లూడెడ్. సో బిఫోర్ డిశ్చార్జ్ జనరల్గా మెజారిటీ హాస్పిటల్స్, పీడియాట్రిషియన్స్ దే ఆర్ డూయింగ్ దిస్ స్క్రీనింగ్ టెస్ట్. సో థైరాయిడ్ గ్లాండ్ డెవలప్మెంట్ కూడా డిఫెక్ట్ ఉండొచ్చు. ఓకే. అన్నిటికీ ఐడిన్ డెఫిషియన్సీ అని చెప్పలేము. సో ఐడిన్ డెఫిషియన్సీ ఓల్డెన్ డేస్లో ఎస్, అండ్ ఇప్పుడు మదర్ కూడా ప్రెగ్నెన్సీలో ఐడైజ్డ్ సాల్టే తీసుకుంటున్నారు, అది మెయిన్ రీజన్ కాదు. సో కొంతమందికి థైరాయిడ్ గ్లాండ్ డెవలప్మెంటే ఉండకపోవచ్చు. హ్మ్. అండ్ థైరాయిడ్ హార్మోన్ సింథసిస్కు కావాల్సిన ఎంజైమ్స్ డిఫెక్టివ్ ఉండొచ్చు. అలాంటప్పుడు బై బర్త్ కూడా కొంతమందికి థైరాయిడ్ ఉంటుంది. అండ్ నో ఏజ్ ఈజ్ ఇమ్యూన్ టు థైరాయిడ్ ప్రాబ్లం. బర్త్ నుంచి 80-90 ఇయర్స్ ఓల్డ్ ఏజ్ వరకు కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. నో ఏజ్ ఈజ్ ఇమ్యూన్.
అంటే అప్పటి వరకు లేకుండా 80-90s కూడా కూడా థైరాయిడ్ రావచ్చు, బయటపడవచ్చు. రావచ్చు. అంటే సార్ ఇప్పుడు మీరు జెనెటికల్గా అన్నారు. అంటే ఇన్బార్న్గా వాళ్ళకి పుట్టగానే బయటపడము అంటే జెనెటిక్ డిఫెక్ట్స్ ఉంటాయా? జీన్ డిఫెక్ట్స్ ఉంటాయా జీన్ వాళ్ళలో? డిఫెక్ట్స్ ఉండొచ్చు, థైరాయిడ్ గ్లాండ్ డెవలప్మెంట్ ఉండకపోవచ్చు. ఆ డెవలప్మెంట్ ఉండకపోవడానికి కూడా కారణం జీన్ డిఫెక్ట్సా? లేదంటే ఇంకెనీ మోస్ట్ ఆఫ్ ద అదర్? టైమ్ జెనెటిక్ డిఫెక్ట్, జీన్ డిఫెక్ట్సే ఉంటాయి. ఓకే. వేరే అదర్ అంటే లైక్ సిండ్రోమ్స్ లాంటివి ఏమైనా అట్లాంటివి ఉండొచ్చంటారా? ఉండొచ్చు. వాళ్ళలో పిల్లల్లో అయితే. ఇప్పుడు మామూలుగా ఈ థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైనా మహిళల్లోనే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అబ్జర్వ్ చేసినంత వరకు. ఎందుకని వీళ్ళకి ఆడవాళ్ళలోనే ఎక్కువ ఎందుకు? సో థైరాయిడ్ అనే కాకుండా జనరల్గా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటాం. సో ఎస్ఎల్ఈ అని, థైరాయిడు, విటిలిగో, ఈ వైట్ ప్యాచెస్ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా జనరల్గా ఫీమేల్స్లో కామన్. ఈస్ట్రోజన్ రోల్ ఉంటుంది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఇన్ జనరల్, థైరాయిడ్ అనే కాకుండా ఇన్ జనరల్ ఫీమేల్స్లో మోర్ కామన్. అంటే ఈస్ట్రోజన్ ఆటో ఇమ్యూనిటీని ట్రిగ్గర్ చేస్తుందా సార్? సో ఇండైరెక్ట్ రోల్. ఇండైరెక్ట్గా. సో అందుకనే ఓన్లీ థైరాయిడ్ అనే కాకుండా ఇన్ జనరల్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఆర్ మచ్ మోర్ కామన్ ఇన్ ఫీమేల్స్. ఓకే. అంటే వీళ్ళకి ఈస్ట్రోజన్ ఉండడం వల్ల. అంటే మరి మేల్స్‌లో అయితే ఇంకా అదర్ రీజన్స్ ఇక. సో మెయిల్స్లో కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ చూస్తుంటాము. బట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కామన్గా చూసే హైపోథైరాయిడిజం ఇది 1 in 10 ఫీమేల్స్లో ఉంటుంది. బట్ మేల్స్లో అంత కామన్ కాదు. బట్ అలా అని రేర్ ఏం కాదు. ఓకే. అంటే మేల్స్‌లో అయినా కూడా వాళ్ళకి పేరెంట్స్‌కి ఉంటే జనరల్గా జనరల్‌గా ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. జనరల్గా ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. ఇక్కడ నాకు ఇంకో డౌట్ సార్. ఇప్పుడు ఫీమేల్స్‌లో ఎక్కువ అనుకున్నాము. వంశపారంపర్యంగా వస్తుంది అవును. అన్నాము. ఇప్పుడు కొన్ని డిసీజెస్ ఏమో అంటే లైక్ మనం బ్రెస్ట్ క్యాన్సర్ లాంటివి చూసినా కూడా గైనిక్ క్యాన్సర్స్ లాంటివి వాళ్ళ మదర్ ఆర్ ఆంట్స్ అట్లా వాళ్ళకి ఏమైనా ఉంటే కనుక అంటే ఆడవాళ్ళ త్రూ ఆడవాళ్ళు అంటే ఎక్స్ క్రోమోజోమ్ ద్వారా వస్తాయి కదా. అలా కాకుండా అంటే ఈ థైరాయిడ్ కూడా అట్లా ఆడవాళ్ళ నుంచి ఆడవాళ్ళకే లేదంటే మగవాళ్ళ నుంచి మగవాళ్ళకి అట్లా ఉంటుందా? ఎవరికున్న అట్లేముండదు. సో ప్రతిదీ ఎక్స్ క్రోమోజోమ్ లింక్డే ఉండవు. అంటే నేను ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ఓన్లీ ఫర్ థైరాయిడ్ థైరాయిడ్ అలా ఏముండదు. అలా ఏముండదు కదా. అంటే వాళ్ళ ఫాదర్కి ఉందనుకోండి ఈ కూతురికి రావచ్చు, అవును, అట్లాగే మదర్కున్న కొడుక్కి రావచ్చు. ఎలా అయినా అది రావచ్చు. మనం సస్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే దే విల్ క్యారీ బోత్ జీన్స్ కాబట్టి. దట్స్ వాట్ అది రావచ్చు. అట్లా ఉండొచ్చు. రావచ్చు. ఇకపోతే మనం థైరాయిడ్ ఉంది అనేది డిసైడ్ చేయడానికి ఓన్లీ థైరాక్సిన్ బ్లడ్ టెస్ట్ ఒకటేనా? ఇంకేమన్నా అది ఎట్లా అంటే కన్ఫర్మ్ చేస్తారు? సో జనరల్గా బేసిక్ టెస్ట్ ఈజ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH అని చేస్తాం. అండ్ అది ఐడియల్గా ఫాస్టింగ్లో చేయాలా. బట్ మనకు స్ట్రాంగ్ సస్పిషన్ ఉంది అలాంటప్పుడు ఎనీ టైమ్ యూ కెన్ సో చేయొచ్చు. అండ్ TSHతో పాటు యాంటీ-TPO యాంటీబాడీస్ ఆర్ యాంటీ మైక్రోజోమల్ యాంటీబాడీస్ అని చేపిస్తుంటాము. కొంతమందికి డౌట్ వస్తుంది, ఫ్యామిలీలో ఎవరికి లేదు, నాకే ఎలా వచ్చింది, ఇది పర్మనెంటా టెంపరరీయా, ఇలాంటి డౌట్స్ ఉంటాయి. సో జనరల్గా యాంటీబాడీ టెస్ట్ అని రాస్తాము. యాంటీ-TPO యాంటీబాడీస్. యాంటీ-TPO యాంటీబాడీ స్ట్రాంగ్లీ పాజిటివ్ ఉంది అంటే అర్థం ఏంటంటే సో టెంపరరీ కాదు, పర్మనెంట్గా కంటిన్యూ చేయాల్సి రావచ్చు అని అర్థం. ఓకే. ఫ్యామిలీలో రన్ అవుతుంది ఇది కంపల్సరీ అని అనుకోవాలి. అలా అండ్ చాలామంది ఏమనుకుంటారంటే ఇది హెరిడిటరీ అని చెప్పాను కదా, ఫ్యామిలీలో రన్ అవుతుందని. అదే ఆర్డర్ ఫాలో కావాలని ఏం లేదు. గ్రాండ్ పేరెంట్స్ మనకు అలా అని కాకుండా సమ్టైమ్స్ కిడ్స్కి ఫస్ట్ రావచ్చు, పేరెంట్స్కి తర్వాత కూడా రావచ్చు. అందరికీ ఒకటే ఏజ్లో స్టార్ట్ కావాలని ఏం లేదు. ఓకే. అంటే ఫ్యామిలీలో ఒకరికి వచ్చింది అంటే ఇంకెవరికైనా ఎనీ టైమ్ ఆఫ్ లైఫ్ రావాలకి పాసిబిలిటీ ఉంటుంది అనుకోవచ్చు. ఇప్పుడు మీరు యాంటీ-TPO టెస్ట్ అని అన్నారు, అది అందరికీ పాజిటివ్ ఉండదు కదా? ఉండాలని ఏం లేదు. బట్ అది రొటీన్గా అడ్వైజ్ చేయము. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, ఓన్లీ TSH ఈజ్ ఎనఫ్. సో ఇంకా అది యాంటీబాడీ ప్లస్ మైనస్ మేక్స్ నో డిఫరెన్స్. ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు వేస్ట్ ఆఫ్ మనీ, అవసరం లేదు ఆ టెస్ట్. లేదు అంటే మనకి డౌట్ ఉంది ఫ్యామిలీలో రన్ అవుతుందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవడం కోసం మాత్రమే వన్ ఆఫ్ ద మార్కర్, అంతేగాని అదేం రూల్ కాదు. అది ఉంటేనే లేకపోతే అన్నట్టుగా అలా ఉండదు. ఏమీ కాదు, దాంతో ఏమీ కాదు. ఇక్కడ కూడా సార్ ఈ TSH అండ్ T3 T4 ఇవే కదా చేయించేది. ఈ మూడిటికి లింక్ ఏంటి సార్? అంటే ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతుంది సంథింగ్ చెప్తారు కదా. సో జనరల్గా ఎలా ఉంటుందంటే థైరాయిడ్ టు స్టార్ట్ విత్ ఫస్ట్ TSH అనేది రేజింగ్ స్టార్ట్ అవుతుంది. TSH ఎలా రేజ్ అవుతుంటే ఇవి అలా డ్రాప్ అవుతుంటాయి. సో ఫస్ట్ థైరాయిడ్ ప్రాబ్లం స్టార్ట్ అయినప్పుడు TSH రేజ్ అవుతుంది, T4 డ్రాప్ అవుతుంది, దెన్ లాస్ట్కు T3 డ్రాప్ అవుతుంది. T3 డ్రాప్ అయినప్పుడు టూ మచ్ సిమ్టమ్స్ ఉంటాయి.
సో T3 T4 నార్మల్ ఉండి ఓన్లీ TSH రైజ్ అయింది అంటే సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అంటాం, అంటే వెరీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ హైపోథైరాయిడిజం. అండ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత రివర్స్ ఆర్డర్లో స్టెబిలైజ్ అవుతాయి. ఫస్ట్ T3 నార్మల్ వస్తుంది, తర్వాత T4 నార్మల్ వస్తుంది, లాస్ట్కు TSH నార్మల్ వస్తుంది ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక. అందుకనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక కనీసం 1 మంత్ అన్న వెయిట్ చేయాలా. సో ఈరోజు స్టార్ట్ చేసి 1 వీక్లోనే మళ్ళీ TSH రిపీట్ చేయడంలో అర్థం లేదు. సో కనీసం 1 మంత్ గ్యాప్ అన్న తీసుకొని రిపీట్ చేయాలి. ఒకవేళ TSH తక్కువ ఉంటే? TSH తక్కువ ఉంది ఆన్ మెడికేషన్ అంటే డోస్ తగ్గించుకోండి అని సిగ్నల్. ఓకే, ఇప్పుడు అంటే నా డౌట్ ఏంటి, మామూలుగా టెస్ట్ థైరాయిడ్ అని డౌట్ వచ్చి టెస్ట్ చేసినప్పుడు TSH ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ తక్కువ అమౌంట్ ఉంది, అప్పుడు ఇవి పెరిగితే అప్పుడు హైపర్ అవుతుంది. సో ముందు చెప్పినట్టు థైరాయిడ్లో మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి, హైపో, హైపర్. సో హైపోలో T3 T4 తక్కువ ఉంటాయి, TSH ఎక్కువ ఉంటుంది. హైపర్లో T3 T4 ఎక్కువ ఉంటాయి, TSH తక్కువ ఉంటుంది. ఇన్వర్స్ రిలేషన్. ఓకే, అసలు యాక్చువల్లీ ఇప్పుడు ఈ TSH రోల్ ఏంటి సార్? ఈ T3 T4 థైరాయిడ్ అంటే థైరాయిడ్ హార్మోన్ అంటే ఇవి పనులు చేస్తాయని మీరు ఇందాక అన్ని మెటబాలిక్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి ఈ TSH ఏంటి మధ్యలో? ఈ T3 T4 ఇన్ని రకాలుగా ఎందుకు చెప్పుకుంటున్నాము? మెడికల్ స్టూడెంట్ అడగాల్సిన క్వశ్చన్. ఎనీవే, గుడ్ క్వశ్చన్. సో T3 T4 హార్మోన్స్ అనేవి థైరాయిడ్ నుంచి వస్తాయి. TSH అనేది ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. థైరాయిడ్ను స్టిమ్యులేట్ చేయడం కొరకు పిట్యూటరీ గ్లాండ్ అని ఈ మాస్టర్ గ్లాండ్ అంటాం. సో మాస్టర్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ నుంచి TSH హార్మోన్ రిలీజ్ అయ్యి అది థైరాయిడ్ను స్టిమ్యులేట్ చేస్తుంది. అది స్టిమ్యులేట్ చేస్తే అప్పుడు ఇవి ప్రొడ్యూస్ అవుతాయి. అవును, ఇది ఫంక్షనింగ్ సరిగా లేదనుకోండి, సో టు కాంపెన్సేట్ ఫర్ దట్ టూ మచ్ TSH ప్రొడక్షన్ ఉంటుంది. సో అంటే బాడీ చాలా హార్డ్ వర్క్ చేస్తుంది టు స్టిమ్యులేట్ దట్ థైరాయిడ్ గ్లాండ్. పిట్యూటరీ గ్లాండ్ చాలా కష్టపడుతుంది స్టిమ్యులేట్ చేయడానికి థైరాయిడ్ను, బట్ అది పని చేయనప్పుడు అది ఎంత పెరిగినా అందుకనే అది TSH పెరిగింది అంటే ఇవి తక్కువ ఉంటాయి, అంటే ఇవి తక్కువ ఉన్నాయి కాబట్టి అది ఎక్కువ పెరుగుతుంది. సో ఇవి T3 T4 నార్మల్ తీసుకురావడానికి పిట్యూటరీ చాలా కష్టపడుతుంది, అయినా మెయింటైన్ కావట్లేదు, T3 T4 నార్మల్ రావట్లేదు అంటే సేమ్ నేచురల్ హార్మోన్ ఏదైతే డెఫిషియెంట్ ఉందో దాన్ని మనము ట్యాబ్లెట్ లాగా రీప్లేస్ చేస్తున్నాము. సో వన్స్ ఆ T3 T4 స్టెబిలైజ్ అవుతుంటే TSH డ్రాప్ అవుతుంటుంది. అంటే అది కరెక్ట్ నార్మల్కి వస్తే కనుక ఆ డోసేజ్ కరెక్ట్ అనుకోవాలి. అప్పుడు సో TSHని బట్టి డోస్ అడ్జస్ట్మెంట్ చేస్తాం. సో ఇప్పుడు పర్టికులర్ డోస్ స్టార్ట్ చేసాం. జనరల్గా అడల్ట్స్లో 1.6 మైక్రోగ్రామ్ పర్ కేజీ, అదేం రూల్ కాదు, జనరల్గా ఆ డోస్ తోటి స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసిన తర్వాత ఐడియల్గా వన్స్ ఇన్ 3 months టెస్టింగ్, ఇఫ్ నెసెసరీ డోస్ అడ్జస్ట్మెంట్ అని చెప్తాం. సో 3 months తర్వాత టెస్ట్ చేశారు, నార్మల్ ఉంది. చాలామంది తెలియక ఏం చేస్తారు, టాబ్లెట్ ఆపేస్తారు, బట్ అది కరెక్ట్ కాదు. నార్మల్ ఉండే, సో నార్మల్ ఉంది అంటే డోస్ సూట్ అయింది, సేమ్ డోస్ కంటిన్యూ చేయండి అని అర్థం. అండ్ ఎప్పుడు పర్మనెంట్ ఒకటే డోసు ఏ థైరాయిడ్ పేషెంట్కి ఉండదు. ఏజ్ని బట్టి, వెయిట్ను బట్టి, థైరాయిడ్ ఫంక్షన్ బట్టి డోస్ మారుతూ ఉంటుంది. అందుకని ఏం కంప్లైంట్ లేకున్నా 3 monthsకి ఒకసారి టెస్ట్ చేయాలా, నార్మల్ ఉంటే సేమ్ డోస్, లేదంటే డోస్ మార్పించుకోవాలా. TSH ఎక్కువ ఉంది అంటే డోస్ సరిపోవట్లేదు పెంచుకోండి అని మీనింగ్. TSH డ్రాప్ అవుతుందంటే డోస్ తగ్గించండి అని మీనింగ్. అలా. ఓకే, కాబట్టి డోస్ అడ్జస్ట్మెంట్ కోసం అని చెప్పి 3 monthsకి ఒకసారి ఐడియల్గా అయితే. అంటే ఇప్పుడు మీరు ఏజ్ ప్రకారంగా అంటే లైఫ్ స్టైల్ వలన, లేదంటే ఏజ్ పెరిగిన కొద్దీ కంపల్సరీ థైరాయిడ్ హార్మోన్లో అటు ఇటు పెరగడం, ఎక్కువ తక్కువలు అనేవి కామన్గా జరుగుతుంటాయి. సో ఏజ్తో పాటు థైరాయిడ్ ఫంక్షన్ చేంజ్ కావచ్చు, తర్వాత మన వెయిట్ చేంజెస్ ఉంటాయి, స్ట్రెస్ లెవెల్స్ చేంజ్ అవుతుంటాయి. సో మెనీ ఫ్యాక్టర్స్ విల్ డిసైడ్. ఓకే, బట్ మెయిన్గా బాడీ వెయిట్ అండ్ థైరాయిడ్ ఫంక్షన్ విల్ డిసైడ్. థైరాయిడ్ ఫంక్షన్ అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం థైరాయిడ్ ఫంక్షన్ 0 కావచ్చు, ప్రొడక్షన్ కంప్లీట్ 0 కావచ్చు. అలాంటప్పుడు కంప్లీట్ మనము ఇంకా ఎక్స్టర్నల్ హార్మోన్ మీదనే డిపెండ్ కావాల్సి వస్తుంది. అంటే జనరల్గా ఎంత అమౌంట్లో ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది ఉండాలి సార్ మన బాడీలో? థైరాయిడ్ హార్మోన్ అంటే మన బాడీ ఫంక్షనింగ్కి ఎంత అమౌంట్లో ఈ హార్మోన్ ఉండాలి? ఇప్పుడు మీరు టోటల్ 0 కావచ్చు అన్నారు కదా, థైరాయిడ్ ఫంక్షన్ 0 థైరాయిడ్ ఫంక్షన్ 0 అయినప్పుడు TSH అనేది జనరల్గా మనం మోర్ దెన్ 150 రీడింగ్ చూస్తాం. 300, 400, 500 అలా రీడింగ్ కూడా చూడొచ్చు. కానీ ల్యాబ్స్లో జనరల్గా ఎలా మెన్షన్ చేస్తారు, మోర్ దెన్ 150 అంటారు. మోర్ దెన్ 150 అంటే అది ఎంతైనా కావచ్చు, 900 కావచ్చు, 1000 కావచ్చు.
సో T3 T4 ఎంత తక్కువ ఉంటే TSH అంత ఎక్కువ ఉంటుంది. అండ్ అలాంటప్పుడు ఇమ్మీడియట్గా రీప్లేస్మెంట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు నార్మల్‌కి వచ్చింది అంటే జనరల్‌గా నార్మల్ అంటే అన్నీ కరెక్ట్ T3 T4 నార్మల్ ఉంటే నార్మల్ TSH నార్మల్ ఉంటుంది. అన్నీ నార్మల్ ఎక్కువ తక్కువ లేకుండా అన్నీ నార్మల్‌గా ఉండడం అనేది కరెక్ట్. ఇంత అమౌంట్ అనేది ఏమి ఉండదు. అట్లేముండదు. అండ్ TSH జనరల్గా నియర్ టు 3 మెయింటైన్ కావాలా. బట్ డిపెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ యంగ్ ఉమెన్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ, సో డిఫరెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ 2.5 బిలో మెయింటైన్ చేయమంటాము. ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీ 2.5 బిలో మెయింటైన్ చేయమంటాము. నెక్స్ట్ 6 months ఆఫ్ ప్రెగ్నెన్సీ 3 బిలో మెయింటైన్ చేయాలంటాము. సో అట్లా డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ ఏజ్ 90 years ఆ టార్గెట్ ఉండదు. జనరల్గా నియర్ టు 5 ఈజ్ ఓకే. అలా ఓకే. వాళ్ళ డిపెండింగ్ ఆన్ ఏజ్ సిచ్యువేషన్. అండ్ సిచ్యువేషన్స్ని బట్టి. ఇప్పుడు వన్స్ ఒకసారి థైరాయిడ్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే టాబ్లెట్ వేసుకోవడము ఇంకా అది లైఫ్ లాంగ్ వాడాలన్నది ఓకేనా? కంపల్సరీ వాడాల్సిందేనా లేకపోతే ఆపేసే అవకాశం ఉందా? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ లైక్ లైఫ్ లాంగ్ మెడికేషన్. డోస్ మారుతుంది కానీ ట్యాబ్లెట్ ఆపాల్సిన సిచ్యువేషన్ జనరల్గా రాదు. మెజారిటీ కేసెస్ ఎక్సెప్షనల్ ఉంటాయి, బట్ మెజారిటీ కంటిన్యూ చేయడం ఉంటుంది. డోస్ మారుతుంది కానీ స్టాప్ చేయాల్సిన సిచ్యువేషన్ జనరల్గా రాదు. ఎక్సెప్షనల్ అంటే ఎవరిలో అది ఉండొచ్చు? మనము వి కెనాట్ ప్రెడిక్ట్. అందుకే పీరియాడికల్ మానిటరింగ్ అండ్ డోస్ అడ్జస్ట్మెంట్ ఉండాలంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ లైన్ థైరాయిడ్ ఉంది, సిచ్యువేషన్ బట్టి ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్, సో వై టు టేక్ రిస్క్ అన్నట్టుగా బార్డర్ లైన్లో ఉన్నప్పటికీ కూడా ట్యాబ్లెట్ ఇస్తాము. సమ్ టైమ్స్ ఫాలోఅప్లో అసలు క్లియర్ కట్ సిగ్నల్ ఉంటుంది, డోస్ తగ్గించండి, స్టాప్ చేయండి అన్నట్టుగా సిగ్నల్ వస్తుంది. TSH డ్రాప్ అవుతుంటే స్టాప్ చేయాల్సిందే. అంతే. అలా చూసి అంటే మీరు చూసిన కేసెస్లో అట్లా థైరాయిడ్ టాబ్లెట్ ఆపాల్సిన సిచ్యువేషన్ వచ్చిన పేషెంట్స్ చాలా తక్కువ. తక్కువ. అంటే ఫస్ట్ అసలు ఎందుకు స్టార్ట్ చేస్తున్నాము, ఎవరు స్టార్ట్ చేశారనేది కూడా ఇంపార్టెంట్. సో మనం ఓవర్ ఎంతూజియాస్టిక్గా జస్ట్ బార్డర్ లైన్ TSH రీడింగ్ చూసి స్టార్ట్ చేయడం వేరు, క్లియర్ కట్ ఇండికేషన్ ఉండి స్టార్ట్ చేయడం వేరు. స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, యాంటీబాడీ పాజిటివ్ ఉంది, TSH 50 60 అలా ఉంది. సో అది క్లియర్ కట్ సిగ్నల్ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అవసరమని. అలా అసలు ఫ్యామిలీ హిస్టరీయే లేదు, జస్ట్ బార్డర్ లైన్ TSH ఉంది, ల్యాబ్ స్టాండర్డ్స్ కూడా ఇంపార్టెంటు. సో మనకు డౌట్ లేదు, లైక్ ఫ్యామిలీ హిస్టరీ లేదు, మేల్ అండ్ సిమ్టమ్స్ లేవు, ఓన్లీ రిపోర్టే అలా అబ్నార్మల్గా అనిపిస్తుంది అనుకుంటే అలా డౌట్ వచ్చినప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తాము. జస్ట్ లైక్ దట్ సింగిల్ రీడింగ్ చూసి థైరాయిడ్ పేషెంట్ అని స్టాంప్ వేసామంటే జనరల్గా అది లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది ట్రీట్మెంట్. అందుకని డౌట్ ఉన్నప్పుడు బెటర్ టు రిపీట్ ద టెస్ట్. ఇప్పుడు సార్ కొంతమంది లేడీస్లోనే ఇప్పుడు ఏదైనా పూజలు ఉన్నాయనో లేదంటే ఇంకోటనో హార్మోన్ టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు అంటే పీరియడ్స్ ఆపడానికి. అట్లాంటి టాబ్లెట్స్ వాడడం వల్ల అలాంటి వాళ్ళలో ఈ థైరాయిడ్ హార్మోన్ ఆల్టర్ అయ్యి ఈ ప్రాబ్లం రేజ్ అయ్యే అవకాశం ఉందా? సో గుడ్ క్వశ్చన్. సో పిల్స్ వాడినప్పుడు జనరల్గా ఏంటంటే T3 T4 వాల్యూస్ పెరుగుతాయి కానీ TSH నార్మల్ ఉంటుంది. అచ్చా. సో డెప్త్కి వెళ్తే ఫ్రీ T4 ఫ్రీ T3 అని ఉంటాయి. జనరల్గా ఆ వాల్యూస్ ఆల్టర్ కావు ఏది ఆ పిల్స్ వాడినప్పుడు. సో టోటల్ T3 టోటల్ T4 అబ్జల్యూట్ వాల్యూస్ పెరుగుతాయి, బట్ TSH నార్మల్ ఉంటుంది. సో TSH నార్మల్ ఉన్నప్పుడు డోస్ మార్చాల్సిన అవసరం లేదు, పిల్స్ మీద ఉన్నప్పుడు కూడా డోస్ మార్చాల్సిన అవసరం లేదు. ఓకే. అంటే యాక్చువల్లీ డైరెక్ట్ నా క్వశ్చన్ ఏంటంటే అలా ఉన్నప్పుడు వీళ్ళలో థైరాయిడ్ ప్రాబ్లం అగ్రివేట్ అయ్యే అవకాశం ఉంది? లేదు. అంటే అలాంటి హార్మోన్ టాబ్లెట్స్కి దీనికి సంబంధం లేదు యాక్చువల్లీ. సో చాలామంది ఏం చేస్తారంటే తెలిసి తెలియక థైరాయిడ్ టెస్ట్ చేస్తే T3 T4 ఎక్కువ కనిపిస్తాయి, TSH నార్మల్ ఉంటుంది. సో దాన్ని చూసి కంగారు పడి పరిగెత్తుకొని వస్తారు క్లినిక్స్కు. సో T3 T4 హై ఉన్నప్పటికీ కూడా ఈ పిల్స్ బ్యాక్గ్రౌండ్లో T3 T4 హై ఉన్నప్పటికీ కూడా TSH నార్మల్ ఉంది అంటే డోస్ మార్చాల్సిన అవసరం లేదు. సో వాళ్ళలో ప్రాబ్లం ఉంది అని అనుకోవడానికి లేదు, మనం దీనివల్ల ప్రాబ్లం వచ్చింది ఏ అనుకోవడానికి. డోస్ అయితే వాడుతున్నారో అదే డోస్ కంటిన్యూ చేయడం. అంటే అసలు ప్రాబ్లం లేని వాళ్ళకి అలా వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టిపికల్ ఎగ్జాంపుల్ అంటే ప్రెగ్నెన్సీలో కూడా ఇలాంటి పిక్చర్ చూస్తాం. ప్రెగ్నెన్సీలో హార్మోన్ చేంజెస్ ఉంటాయి, వెయిట్ చేంజెస్ ఉంటాయి. ప్రెగ్నెన్సీ రిలేటెడ్ హార్మోన్ చేంజెస్ వల్ల T3 T4 ఎక్కువ ఉండి TSH నార్మల్ ఉండే కండిషన్ చాలా కామన్గా చూస్తాం.
అచ్చా అచ్చా. సో అలాంటప్పుడు ట్రీట్మెంట్ అవసరం లేదు. అవసరం లేదు. టీఎస్హెచ్ది కూడా మనం పరిగణనలోకి తీసుకొని ట్రీట్మెంట్ ఇవ్వాలి. అంతే సో దీన్ని బట్టి థైరాయిడ్ వచ్చేసింది అని అనుకోవడానికి లేదు 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 వాళ్ళలో. అంటే లేదు. ఫస్ట్ టైం కనిపెట్టే టైంలో కూడా మనం అది You are అనుకోవడానికి right. లేదు. అవును. యాక్చువల్లీ చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది సార్ ఈ హార్మోన్ టాబ్లెట్స్ వల్ల, అట్లాగే కాంట్రసెప్టివ్ పిల్స్ వల్ల ఈ హార్మోన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయేమో అనేది ఉంటుంది కదా. సో ఇంకొకటి సార్, ఈ థైరాయిడ్ రిలేటెడ్ నమ్మకాల్లో మనం ఈ క్యాబేజీ, రాడిష్, క్యాప్సికమ్ ఇట్లా కొన్ని ఫుడ్ ఐటమ్స్ తినకూడదని చెప్తారు. క్యాబేజ్, కాలీఫ్లవర్, సోయాబీన్స్ ఇవన్నీ కూడా బేసిక్ ఏంటంటే మేజర్ రోల్ ఏమి ఉండదు, చాలా మైనర్ రోలే. ఆ థైరాయిడ్ హార్మోన్ సింథసిస్కు చాలా ఎంజైమ్స్ అవసరం పడతాయి, ఆ ఎంజైమ్ను డిస్టర్బ్ చేస్తాయి. సో అలాంటప్పుడు రిస్ట్రిక్ట్ చేయమని చెప్తాం. అది ఆల్రెడీ థైరాయిడ్ ఫంక్షన్ 0 అయిందనుకోండి, అలాంటప్పుడు కంప్లీట్లీ వీఆర్ డిపెండెంట్ ఆన్ ట్యాబ్లెట్. అలాంటప్పుడు క్యాబేజ్, కాలీఫ్లవర్ లోర్లు ఏమి ఉండదు పెద్ద. సో ఎప్పుడో 1 వీక్ 10 డేస్కి ఒకసారి తీసుకునే ఫుడ్ ఐటెం గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో టోటల్ రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు. వన్స్ ఇన్ ఎ వైల్ బ్యాన్ తీసుకోవచ్చు. చేయాల్సిన అవసరం లేదు. చాలా మంది చెప్తుంటారు 20 ఇయర్స్ నుంచి నేను క్యాబేజ్ తినట్లేదు, 10 ఇయర్స్ నుంచి క్యాబేజ్ తినట్లేదు. సో క్యాబేజ్ ఈజ్ గుడ్, కాలీఫ్లవర్ ఈజ్ గుడ్, సోయాబీన్ ఇస్ గుడ్. సో అప్పుడప్పుడు తింటే ఏమీ ప్రాబ్లం లేదు. ఏం ప్రాబ్లం దీంతో ఇది మొన్న ఆల్టర్ అవుతుంది. కేవలం ఈ క్యాబేజ్, కాలీఫ్లవర్, సోయాబీన్స్ వల్ల థైరాయిడ్ రాదు, కేవలం ఇవి మానేయడం వల్ల థైరాయిడ్ నార్మల్ రాదు. సో నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ అనుకోవచ్చు. అది ఇంకొకటి సార్, వన్స్ థైరాయిడ్ టాబ్లెట్ ఎప్పుడైనా సరే వన్స్ స్టార్ట్ అయిన తర్వాత థైరాయిడ్, అది ఓన్లీ మార్నింగ్ టైంలో పరగడుపుననే టాబ్లెట్ వేసుకోవాలి అని చెప్తారు మీరు డాక్టర్లు. ఎందుకని అంటే ఏమి తినకముందు, ఈవెన్ టీ కూడా తాగకముందు వేసుకోవాలి లేవగానే అని చెప్తారు. ఒకవేళ తర్వాత తీసుకుంటే ఏమవుతుంది, ముందే ఎందుకు తీసుకోవాలి? సో జనరల్గా ఎనీ హార్మోన్ ట్యాబ్లెట్ సెన్సిటివ్ ఉంటాయి. అవి కొన్ని టెంపరేచర్ సెన్సిటివ్ ఉంటాయి, కొన్ని మనము అలాంగ్ విత్ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి. సో థైరాయిడ్ హార్మోన్ అబ్జార్ప్షన్ ఇంటూ ద బాడీ ఈజ్ అ క్వశ్చన్ మార్క్. అచ్చా. మోస్ట్ కామన్ ఎర్రర్స్ ఏం చేస్తుంటారంటే సిన్సియర్గా తీసుకుంటారు ట్యాబ్లెట్, కానీ మర్చిపోతామేమో అని కిచెన్ ఏరియాలో లైక్ ఫ్రిడ్జ్ పైన పెడతారు. సో ఫ్రిడ్జ్లో టెంపరేచర్ ఎలా ఉంటుంది, టాప్లో ఎలా ఉంటుంది, సో వేస్ట్, పనిచేయదు. రెగ్యులర్గా తీసుకుంటారు కానీ రిపోర్ట్ నార్మల్ రాదు. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ ఫుడ్ తీసుకునే వాళ్ళు ఉంటారు, ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు వేసుకునే వాళ్ళు ఉంటారు. సో హార్మోన్ ట్యాబ్లెట్స్ సెన్సిటివ్ ఉంటాయి. సో ప్రాపర్ అబ్జార్ప్షన్ ఉండాలా తీసుకున్నాకంటే ఎంటీ స్టమక్లో తీసుకోవడం బెటర్. జనరల్గా ఒకవేళ ఒక డోస్ మిస్ అయితే నెక్స్ట్ డే 2 ట్యాబ్లెట్స్ తీసుకోవచ్చు అని చెప్తాము. 2 తీసుకోవచ్చా? కేస్ ఎప్పుడైనా ఎక్సెప్షనల్ కేసు, అంతేగాని ఇంకా రొటీన్గా మర్చిపోకుంటూ 1 వీక్ మర్చిపోయి ఒకేసారి వేస్తే హాస్పిటల్కి పరిగెత్తాల్సి వస్తుంది. ఎప్పుడైనా 1 డే మర్చిపోతే నెక్స్ట్ డే 2 వేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెల్ టైం పర్మిట్ చేయలేదు, యూ కెన్ టేక్. అలాంటి టైంలో ఓకే. ఇప్పుడు ఒకవేళ టాబ్లెట్ తీసుకున్న తర్వాత ఎంటీ స్టమక్ తీసుకున్నాక ఎంత గ్యాప్ తర్వాత మనం తినడం కానీ తాగడం కానీ చేయాలి? సో జనరల్గా చాలామంది పేషెంట్స్ అడిగేది ఏంటంటే టాబ్లెట్ తీసుకొని వాటర్ తాగాలా వద్దా అని. సో అలా ఏ టాబ్లెట్ ఉండదు, వాటర్ తీసుకోవాలి. అండ్ ఐడియల్గా 1 అవర్ ఆర్ అట్లీస్ట్ మీకు బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి, టైం అట్లా సెట్ కావట్లేదు అంటే కనీసం ½ అవర్ అన్న గ్యాప్ ఇవ్వాలా. సో టాబ్లెట్ మార్నింగ్ పడిగడుపున వేసుకోవాలా, కనీసం అర్ధగంట వరకు నో టీ, కాఫీ, బ్రేక్ఫాస్ట్ అని చెప్తుంటా. ఓకే. టీ, కాఫీ, గ్రీన్ టీ కూడా తాగొద్దా సార్? ఏ టీ తీసుకోకూడదు, ఏది కూడా జస్ట్ వాటర్ తప్ప ఇంకేం తీసుకోకూడదు అది టాబ్లెట్ వేసుకున్న తర్వాత. ఇప్పుడు వన్స్ థైరాయిడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు లావు పెరుగుతారు కదా సార్ బాగా, వాళ్ళు ఒబెసిటీ అవుతారు, హైపోథైరాయిడ్ అయితే వాళ్ళు రెగ్యులర్గా వాకింగ్ చేసుకుంటూ అంటే లైఫ్ స్టైల్ పాటిస్తూ ఉంటే కనుక థైరాయిడ్ నార్మల్కి వచ్చే అవకాశం ఉందా? కామన్ అపోహ ఏంటంటే చాలామంది ఎస్పెషల్లీ లేడీస్ నాకు థైరాయిడ్ ఉంది అందువల్లనే నేను వెయిట్ తగ్గట్లేదు అనుకుంటారు. బట్ అది రాంగ్. బ్యూటీ ఆఫ్ థైరాయిడ్ ఏంటంటే థైరాయిడ్ కంట్రోల్ లేకపోతే టాప్ టు బాటమ్ ప్రాబ్లమ్సే ఉంటాయి, ఇంక్లూడింగ్ వెయిట్. కానీ ట్యాబ్లెట్ స్టార్ట్ చేశాక అన్నీ రివర్స్ అవుతాయి. ఆన్ మెడికేషన్ వన్స్ రిపోర్ట్ ఈజ్ నార్మల్, యు ఆర్ లైక్ నార్మల్ పర్సన్. ప్రతిదానికి థైరాయిడ్కు లింక్ పెట్టడం కరెక్ట్ కాదు. థైరాయిడ్ నార్మల్ ఉండి కూడా వెయిట్ తగ్గట్లేదు అంటే లైఫ్ స్టైల్ బాగాలేదు అని అర్థం. లైఫ్ స్టైల్ అంటే మెయిన్లీ 2 ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్. కానీ సార్ కొన్నిసార్లు అంటే చాలామంది ఇప్పుడు మీరు అన్నట్టు వెయిట్తో పాటు ఇంకోటి చేసేది ఏంటంటే వన్స్ థైరాయిడ్ స్టార్ట్ అయ్యాక రెగ్యులర్గా మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటారు, తప్పకుండా వేసుకుంటారు. ఓకే మీరు అన్నట్టు 3 మంత్స్ ఆర్ 6 మంత్స్కి ఒకసారి టెస్ట్ చేసినప్పుడు నార్మలే ఉంటుంది, ఎప్పుడన్నా డోసేజ్ మార్చాల్సి వచ్చినా కూడా ఆల్వేస్ 24/7 లేజీగా అంటే డ్రౌజీగా
ఒక రకమైన బద్ధకము అనలేము, వాళ్ళు యాక్టివ్‌గా చేద్దాం అనుకున్నా కూడా చేయలేకపోవడం, తొందరగా అలసిపోవడం, అట్లాంటివి మళ్ళీ ఆ సిమ్టమ్స్ థైరాయిడ్ రిలేటెడ్‌గానే అనిపిస్తూ ఉంటాయి. అది చూస్తే నార్మల్‌గా ఉంటుంది. అంటే ఇది ఏంటన్నట్టు? దానికి రిలేటెడ్ ఉన్నట్టా? ఉండనట్టా? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ థైరాయిడ్ పేషెంట్స్ వెయిట్ తగ్గట్లేదు అనే వాళ్ళకు బార్డర్ లైన్ షుగర్స్ కూడా ఉంటాయి. ఓకే. సో థైరాయిడ్ పర్ఫెక్ట్ నార్మల్ ఉంది, అయినా కొంచెం లేజినెస్ ఉంది, ఒబీస్ ఉన్నారు అంటే ఫస్ట్ ఒకసారి షుగర్స్ స్క్రీన్ చేసుకోవడం బెటర్. సమ్ టైమ్స్ బార్డర్ లైన్ షుగర్ ఉన్నప్పుడు ఈ ఆర్ ఎస్టాబ్లిష్డ్ డయాబెటీస్ ఉన్నప్పుడు కూడా ఈ ఫిజికల్ మెంటల్ డల్నెస్ వస్తుంది. అండ్ రొటీన్గా స్క్రీన్ చేస్తుంటాం కూడా. ఓకే. సో, ఒకసారి వీళ్ళు థైరాయిడ్ డిటెక్ట్ అయిన తర్వాత ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? అంటే ఫుడ్ విషయంలో కానీ, ఓవరాల్ లైఫ్ స్టైల్ విషయంలో కానీ, స్లీప్ ప్యాటర్న్స్ కానీ, ఇవన్నీ అన్ ఎలా ఉండాలని మీరు సజెస్ట్ చేస్తారు? అన్నిటికంటే ఇంపార్టెంట్ మర్చిపోకుండా ట్యాబ్లెట్ తీసుకోవడం అండ్ 3 మంత్స్కి ఒకసారి టెస్ట్ చేసుకొని డోసు అవసరమైతే చేంజ్ చేయించుకోవడం. అంతేగాని ఫర్ ఎగ్జాంపుల్ 100 మైక్రోగ్రామ్ ఇచ్చామంటే ఫర్ 10 ఇయర్స్ అదే ట్యాబ్లెట్ వాడి 10 ఇయర్స్ తర్వాత టెస్ట్ చేస్తామంటే కుదరదు. సో పీరియాడికల్ టెస్టింగ్ అండ్ డోస్ అడ్జస్ట్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇది. అండ్ ఇంకా బీపీ షుగర్ లాగా లైఫ్ స్టైల్ తోటి పెద్దగా థైరాయిడ్ హార్మోన్స్ ఫ్లక్చుయేషన్స్ ఉండవు. సో వెయిట్ పెరుగుతుంటే డోస్ పెరుగుతుంటుంది, దట్ ఈస్ డిఫరెంట్. బట్ డే టు డే అఫేర్స్లో థైరాయిడ్ను డిస్టర్బ్ చేసే ఇష్యూస్ ఏముండవు. అన్లైక్ షుగర్ అండ్ బీపీ, సాల్ట్ రిస్ట్రిక్షన్ అండ్ ఈ కార్బోహైడ్రేట్ రిస్ట్రిక్షన్, ఈ టూ మచ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. బట్ థైరాయిడ్లో అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నార్మల్ ఫుడ్ సో తీసుకోవచ్చు. ఇన్ జనరల్ సింపుల్ డిసీజ్, సింపుల్ ట్రీట్మెంట్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. బట్ ఫస్ట్ థైరాయిడ్ అని డిటెక్ట్ కాగానే గూగుల్ సెర్చింగ్, ఎక్కువ ఆలోచన, అసలు ప్రెగ్నెన్సీ రాదేమో అండ్ మ్యారేజే కాదేమో, ఐఎమ్ అన్ఫిట్ ఫర్ మ్యారేజ్, ఇట్లా రకరకాల డౌట్స్ వస్తుంటాయి. బట్ అవన్నీ అపోహలే. థైరాయిడ్ పేషెంట్స్ ట్యాబ్లెట్ మీద ఉండి నార్మల్ రిపోర్ట్ మెయింటైన్ చేస్తే కంప్లీట్ నార్మల్ పర్సన్ లానే ఉంటుంది వాళ్ళ లైఫ్. సార్, జనరల్‌గా పిల్లలకి కూడా మీరు థైరాయిడ్ వస్తుందన్నారు కదా! అంటే ఇప్పుడు థైరాయిడ్ ఉండడం వల్ల మామూలుగా గ్రోత్ ఎఫెక్ట్ అవుతాయి. మీరు చెప్పినట్టు అన్ని మెటబాలిక్ యాక్టివిటీస్ ఎఫెక్ట్ అయినప్పుడు గ్రోత్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అనేది అనుకోవచ్చు. అంటే హైట్ పెరగకుండా ఉండడము అట్లాంటిది ఏమన్నా రిస్క్ ఉంటుందా? సో ఈ ఏజ్ని బట్టి థైరాయిడ్ లక్షణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యంగ్ ఫీమేల్ అనుకోండి, పీరియడ్స్ డిస్టర్బెన్స్ ఉన్నా, ఏమన్నా ప్రెగ్నెన్సీ డిలే అవుతున్నా మనకు బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్ లాగా చేస్తుంటాం థైరాయిడ్. ఓకే. అలానే పిల్లల్లో హైటు పెరగట్లేదు అంటే ఫస్ట్ చేసే హార్మోన్ టెస్ట్ థైరాయిడే. సో థైరాయిడ్ గ్రోత్ కూడా ఇంపార్టెంట్, సపోర్టివ్ రోల్ ఉంటుంది థైరాయిడ్ హార్మోన్, ఏది గ్రోత్ హార్మోన్కు. సో థైరాయిడ్ కంట్రోల్ లేకపోతే పిల్లల్లో హైటు ఇంపైర్మెంట్ ఉంది, పెరగడం, గ్రోత్ వెలాసిటీ తగ్గిపోతూ ఉంటుంది. అండ్ అలానే ప్యూబర్టీ కూడా డిలే అవుతుంది. ఓకే. అన్ని గ్రోత్ రిలేటెడ్ ఇష్యూస్ సో డిలే అవుతాయి. హైటు డిలే అవుతుంది, గ్రోత్ డిలే అవుతుంది, ప్యూబర్టీ డిలే అవుతుంది. అందుకని ఆ ఏజ్లో సస్పెక్ట్ ఇట్లా ఈ ప్రాబ్లమ్స్ ఉండి సస్పెక్ట్ చేసినప్పుడు స్క్రీనింగ్ రొటీన్గా చేస్తుంటాము. ఏది ప్యూబర్టీ డిలే ఉంది అన్నా, హైట్ రావట్లేదన్నా థైరాయిడ్ కంపల్సరీ స్క్రీన్ చేస్తాము. ఇన్ కేస్ అదే రీజన్ అయితే కంపల్సరీ రీప్లేస్ చేయాలా, పీరియాడికల్ మానిటరింగ్ ఉండాలా, డోస్ అడ్జస్ట్మెంట్ ఉండాలా. అప్పుడే గనుక ఇప్పుడు ఈ థైరాయిడ్ టాబ్లెట్ గనుక స్టార్ట్ చేస్తే వాళ్ళ గ్రోత్ పర్ఫెక్ట్ మామూలుగానే ఉంటుంది, పర్ఫెక్ట్ ఉంటుంది. సో చాలామంది ఏమనుకుంటారు, హైట్ రావట్లేదు అంటే డైరెక్ట్ గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్ గురించే ఆలోచిస్తుంటారు, కానీ అది రాంగ్. సో హైట్ పెరగకపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి, దాంట్లో థైరాయిడ్ కూడా ఒక కామన్ కాజే. సో థైరాయిడే రీజన్ అయితే జస్ట్ థైరాయిడ్ హార్మోన్ రీప్లేస్మెంట్ చేయడం సరిపోతుంది, అంతేగాని ఇలాంటి వాళ్ళ గ్రోత్ హార్మోన్ అవసరం లేదు. సార్, ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోకపోతే అంటే టాబ్లెట్ ఇందాక మీరు తగ్గింది కదా అని వేసుకోరు అని చెప్పారు కదా, అలా వేసుకోకపోతే టాబ్లెట్ తీసుకోకపోయినా లేదంటే రెగ్యులర్గా ఫాలో అప్ కాకపోయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోయినా అంటే ట్రీట్మెంట్ కరెక్ట్గా లేకపోతే కనుక ఎలాంటి కాంప్లికేషన్స్ రావచ్చు? మీరు అన్నారు థైరాయిడ్ ఆల్ మెటబాలిక్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, అంటే వేరే అదర్ ప్రాబ్లమ్స్, అదర్ ఆర్గన్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చా థైరాయిడ్? సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, థైరాయిడ్ కంట్రోల్ లేకపోతే హెయిర్ ఫాల్ ఉండొచ్చు, హెడేక్, మూడ్ స్వింగ్స్, ఫేషియల్ పఫీనెస్, డ్రై స్కిన్, ఇచ్చింగ్, కాన్స్టిపేషన్, పీరియడ్స్ ప్రాబ్లమ్స్, మెంటల్ డల్నెస్, ఫిజికల్ డల్నెస్. ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఎలా ఉంటుంది అంటే థైరాయిడ్ ఎమర్జెన్సీస్ అంటాము. సో హైపోథైరాయిడిజం, అన్కంట్రోల్, టీఎస్హెచ్ మోర్ దెన్ 150, సో ఐసీయూలో అడ్మిట్ అవుతుంటారు. వాళ్ళకు టెంపరేచర్ తక్కువ ఉంటుంది, హార్ట్ రేట్ తక్కువ ఉంటుంది, షుగర్స్ డ్రాప్ కావచ్చు.
సో అలాంటప్పుడు ఇది వన్ ఆఫ్ ద ఎమర్జెన్సీ హైపోథైరాయిడ్ మిక్స్డ్ ఇమా కోమా అంటారు, కోమాలకు కూడా పోతుంటారు, సోడియం ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు ఐసీలో ట్రీట్ చేస్తాం వాళ్ళని. అది దట్స్ వాట్ సార్, అంటే అది నెగ్లెక్ట్ చేస్తే కనుక టాబ్లెట్ వేసుకోవడం అనేది చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళే రిస్క్ ఉంటుంది. చూస్తుంటాం అలాంటి కేసెస్ కూడా చూస్తుంటాం. బట్ కాకపోతే రెగ్యులర్గా టాబ్లెట్ వేసుకుంటూ కరెక్ట్గా ఉంటే మాత్రం దే ఆర్ లైక్ నార్మల్ పర్సన్ అంతే. థైరాయిడ్ పేషెంట్ను అనేది మైండ్లోకి రావద్దు. టాబ్లెట్ తీసుకోవాలా, మర్చిపోవాలా, మార్నింగ్ చాక్లెట్లా మింగాలా, మర్చిపోవాలి అంతే. దట్స్ ఇట్, అంతే. పీరియాడికల్ చెకప్ చేసుకోవాలా, నార్మల్ ఉంటే సేమ్ డోస్, లేదంటే మార్పించుకోవాలి. వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. నమస్తే.